వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివ. ఎంత షాకింగ్ న్యూస్ విన్నామండి. డేరా బాబా రామ్ రహీం అనే పేరు పెట్టుకున్న ఒక రేపిస్ట్ ని గత 5-6 సంవత్సరాల్లో 16 ప్యారోల్ ఇచ్చారు. 20 సంవత్సరాలు ఆయనకి జైలు శిక్ష ఉంటే 16 సార్లు ఆయన బయట వచ్చాడు ప్యారోల్ మీద. ఇప్పుడు కూడా మొన్న కూడా బయట వచ్చాడు ప్యారోల్ మీద. ఏంటంటే హాలిడే ట్రిప్, అంటే జైలు కూడా రివాల్వింగ్ డోర్స్ ఉంటాయి అనమాట. ఇలా వెళ్ళి ఇటు రావడం. ఎలక్షన్లు వస్తున్నాయి హర్యానాలో, పంజాబ్ లో, ఢిల్లీలో. ఆయన బయట వస్తాడు. అంటే ఏమంటారు, అక్కడ వెళ్ళి డేరా బాబా ఆయన ఆశ్రమం వెళ్తాడు, ఆశ్రమంలో దర్జాగా ఉంటాడు. ఆయన చేసిన నేరాల గురించి నేరాలంతా మాఫ్. ఆయన భక్తులు 2 ఫీమేల్ డివోటీస్ ని ఇద్దరిని రేప్ చేశాడు. జర్నలిస్ట్ ని కూడా చంపాడు ఎవరైతే కవర్ చేశారో. సో ఇంత ఘోరమైన చార్జెస్ తో జైలు శిక్షణ అనుభవిస్తున్నారు. ఇది వాళ్ళకి ఇట్లా పెరోల్ మీద వచ్చేస్తారండి. హాలిడే ట్రిప్లు, ఈస్మే ట్రిప్, క్లియర్ ట్రిప్ ఇట్లా వచ్చేస్తారా? కుల్దీప్ సింగ్ శ్రీనగర్ కేసు కూడా చూసాం. ఆయన కూడా పెరోల్ ఇచ్చారు. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఎంపీ, బీజేపీ. ఆయన రేప్ చేశాడు. ఆయన రేప్ చేస్తే అది ప్రూవ్ అయింది. ప్రూవ్ అయితే శిక్ష పడితే ఆయన కూడా ఇచ్చారు. ఆయన కూడా మళ్ళీ హైయర్ కోర్టు వెళ్తే అప్పుడు కొంచెం ఆగింది. బిక్కిస్ బాను కేసు చూసాం. గుజరాత్ లో ఒక అమ్మాయి బిక్కిస్ బాను, ఆమె రేప్ చేస్తే గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేస్తే గుజరాత్ ప్రభుత్వం హైకోర్టు మాఫ్ చేసేది. కొన్ని రోజుల తర్వాత మాఫ్ చేస్తే వాళ్ళంతా బయట వచ్చి స్వీట్లు పంచుకుంటూ ఒక బ్యాండ్ బాజాలతో బయట వచ్చారు. అంటే రేపిస్టులకి అట్లా వెల్కమ్ చేసే సిచ్యువేషన్ భారతదేశంలో ఉంది. సిగ్గు చేటు ఆసారాం బాబా, ఈయన ఒక దొంగ బాబా. ఈయన రేప్ చేశాడు, చాలా మందిని రేప్ చేశాడు. ఈయన పైన ఈయన్ని కూడా పెరోల్లో పంపిస్తున్నారు కోర్టులు. విడుదల చేస్తారు, టెంపరీ రిలీజ్. అంటే వీళ్ళందరూ ఇంటికి వెళ్ళి వస్తారనమాట. మరి మిగతా 70% అండర్ ట్రయల్స్ గురించి ఏంటి పరిస్థితి? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB లెక్కల ప్రకారం 70% ఈ రోజు ఇన్మేట్స్ ఎవరైతే ఉన్నారో జైల్లో, వీళ్ళందరూ అండర్ ట్రయల్స్. అంటే వీళ్ళపైన ఇంకా కోర్టులో ఫైనలైజ్ కాలేదు కేసులు. నెలలు, రోజులు, సంవత్సరాలు, డికేడ్లు అయినా కానీ అది ఫైనలైజ్ కాదు. బెయిల్ మీద ఎందుకు రావట్లేదంటే బెయిల్ కి రావడానికి లాయర్ కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి. అంటే దే డోంట్ హ్యావ్ ఛాన్స్, దే కెనాట్ అఫోర్డ్ బెయిల్. అలాంటి పరిస్థితులు ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఉమర్ ఖోదీద్, ఈ సోషల్ యాక్టివిస్టులు సిస్టమ్ ని వ్యతిరేకిస్తే వాళ్ళు కూడా జైల్లో 6 సంవత్సరాలు. ఇప్పటి వరకు చార్జ్ షీట్ లేదు, ట్రయల్ లేదు, ప్రూఫ్ లేదు. ఫాదర్ స్టాన్ స్వామి మనం చూసాం, గొప్ప ట్రైబల్ యాక్టివిస్ట్, ఛత్తీస్గఢ్ లో 84 years. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన అడిగాడు, నేను గ్లాస్ పట్టలేకపోతున్నాను, నాకు స్ట్రా ఇప్పించండి అని పెడితే, స్ట్రా ఇప్పించడానికి కోర్టులో చాలాసార్లు నిరాకరణ చేసి తర్వాత ఎప్పుడో ఇచ్చారు, నెలల తర్వాత. అంటే స్ట్రా అంటే ఇంత పెద్ద ట్రైబల్ యాక్టివిస్ట్ కి అంటే నువ్వు ఎట్లయినా తాగాలి, లేకపోతే తాగొద్దు, నువ్వు చచ్చిపో, కానీ మేము స్ట్రా మాత్రం ఇవ్వం. స్ట్రా ఇస్తే ఏమైందండి? అంటే ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉంది. అంటే పెరోల్ అందరికి ఈక్వల్ ఉండదా రూల్స్? రేపిస్టులకు ఒకటి రూలు, మిగతా సామాన్య ప్రజలు అండర్ ట్రయల్లో ఉన్న చిన్న చిన్న దొంగతనాలు చేసే వాళ్ళకి ఒక రూలా? వాళ్ళకి అసలు ఛాన్స్ లేదు. వాళ్ళ జైల్లో, ఓవర్ క్రౌడెడ్ జైల్లో వాళ్ళు బతకాలి, అక్కడే చావాలి. ఎప్పుడైనా అక్విట్ అయ్యారు అనుకోండి, 20 years, 15 years, 10 years తర్వాత వాళ్ళు కేసు వస్తుంది. కేసులో అర్రే ప్రూఫ్ లేదు, ఈయన అప్పుడు వస్తాడు. అప్పటి వరకు ఆయన లైఫ్ ఏమైంది? ఆయన ఉద్యోగం, లైఫ్, బతుకు అంతా పోయినట్టే కదా. అంటే ఇది ఒక బాబాలకి, ఒక గాడ్మెన్లకి మన భారతదేశ సిస్టమ్, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనేది ఒక బాధాకరంగా ఉందన్నది నేను మీ ముందు